చెప్పు. నేను ఆల్మోస్ట్ దొరికిపోయి లక్కీగా ఎస్కేప్ అయ్యాను, కానీ లక్ ఎప్పుడు మన సైడే ఉండదు. బెటర్ వి షుడ్ క్లోజ్ దిస్ ఆఫ్. I'll take care of it. సార్ ఆర్డర్. ఏయ్ ఉల్లిపాయలు ఏపే. మేడం Is my life a joke to you? అదేంటి మేడం? లేకపోతే ఆ పోలీసోడు డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చేసాడు తెలుసా? కొలీగ్స్ ముందు కవరప్ చేయలేక చచ్చిపోయాను. ఐఎమ్ సో సారీ మేడం, నా వల్లనే అయింది ఇదంతా. ఇదంతా కాదు, మనీ అరేంజ్ అయ్యాయా లేదా? ట్రై చేస్తున్నా మేడం, నిన్న కూడా మేము ట్రై చేస్తున్నాడు మేడం. ట్రై చేస్తున్నావా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా మాట్లాడుతున్నావు? డూ యూ నో హౌ మచ్ ఐవ్ రిస్క్ ఫర్ యూ? కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? నేను నీ కోసం నా కెరియర్ని నా లైఫ్ని రిస్క్ చేసి ఇన్సూరెన్స్ మనీ వచ్చేలా చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇలా బిర్యానీలు ఆనియన్లు ఆర్డర్ చేస్తూ ఉండు. అయినా నీలాంటి పర్సన్కి హెల్ప్ చేసినందుకు నాకు ఇలా అవ్వాల్సిందే. అంత పెద్ద మాటలు ఎందుకు లేండి మేడం, ఎల్లుండి వరకు టైం ఉంది కదా, ఈ లోపు ఎలాగైనా అమౌంట్ అరేంజ్ చేస్తాను. समोसे गरम गरम समोसे समोसे 20 रुपए सर. समोसे समोसे गरम गरम समोसे. రండి. సరే అన్న. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఏం డిసిషన్ తీసుకుందాం అనుకున్నా? నానా ఓ త్వరగారు వచ్చేశారు. నానా అది అంటే నేను నీకు కనిపిస్తున్నాను. అది నువ్వు అనుకున్నట్టు కాదు, నేను చెప్పేది. నా మాట కూడా వినిపిస్తోంది. నానా నొప్పి కూడా పుడుతోంది. అంటే నేను బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నాను అనమాట. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ రామకృష్ణ నగుమోము నా ఇన్సూరెన్స్ డబ్బులు 2 crores కూడా దొబ్బేసేవరా? రే రే గ్యారేజ్ ఇచ్చాను, ఈ డ్రైవింగ్ స్కూల్ కూడా ఇచ్చాను రా. సరిపోలేదురా నీకు? నేను బతికుండగానే నన్ను చంపేసి 2 crores కూడా తీసేసుకున్నావురా నువ్వు. నానా నువ్వు అనుకుంటున్నట్టు కాదు నాన్న. ఇలా ఎలా చేయాలనిపించిందిరా నీకు? నానా ఎంతకు దిగజారిపోయావురా నువ్వు. ఆగు నానా. దుబ్బేసా దుబ్బేసా దుబ్బేసా. నువ్వు ఎప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నావు నేను దుబ్బేయడానికి? నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటే కదా నాకు డబ్బులు వచ్చేది. కట్టిన కుతుక్ మినార్ రా కోసం. దుబ్బేసా దుబ్బేసా దుబ్బేసా. ఎద్దులా వేరి నన్ను కొడతాడు. ఈ డెత్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ ఏంట్రా? ఇదంతా మేము మేషన్ స్కెచ్ నాన్న. స్కెచ్చా?
ఇల్లు మర్చిపోయింది. నీ పేపర్స్ ఎఫ్ఐఆర్. అన్నయ్య చనిపోవడానికి నేను కారణం కాదు. ఒకరోజు అన్నయ్య సిస్టమ్ చూస్తున్నప్పుడు నిజం చెప్పన్నా, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నాకేం తెలీదు. నేను ఆల్రెడీ మెయిల్స్ చూశానన్నా. ప్లీజ్ నిజం చెప్పు. మీ నాన్న చనిపోయాక తను చాలా లో ఫీల్ అయ్యాడు. ఫ్యామిలీ కోసం కెరీర్గా ఎంచుకున్న క్రికెట్ని ఎక్కడ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందని బాధపడుతున్నప్పుడు, ఏం బాధపడకలేరా, ఈసారి రంజీకి సెలెక్ట్ అయిపోతావులే. Hello, Mr. Shekhar. Yes. Myself Gayatri this side, calling from ILIC Insurance Company. Sir, we were notified about your father's demise. మీ నాన్న పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉందని చెప్పి డాక్యుమెంట్స్ పంపమన్నారు. ఇన్సూరెన్స్ మనీ వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, తను కూడా క్రికెట్ మీద ఫోకస్ చేయొచ్చు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కానీ మీ అమ్మగారి పేరు శారద అయితే రాధా అని తప్పుగా పడింది. అందుకే మీకు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రావు. మేడం ప్లీజ్ మేడం, మీరే ఏదో ఒకటి చేసి కొంచెం డబ్బులు చెల్లా చేయరా? నీ ఫ్యామిలీ మీద నీకున్న తప్పని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇల్లీగల్ అయినా నీకోసం ఈ పని చేస్తా. పేరు మార్చాలంటే 2 లక్షలు కావాలన్నారు. ఇంట్లో చెప్పేద్దాంరా. పిచ్చా, ఇప్పుడు అమ్మకి తెలిస్తే కంగారు పడుతుంది. ఓ పని చేద్దాం, నేను ఇంట్లో మొత్తం అంతా ఎత్తికి ఎంత ఉందో చూసి తీసుకొస్తాను, నీ దగ్గర ఎంత ఉందో చూసి నువ్వు తీసుకురా. సరే. ఓ 10,000 తక్కువ ఉన్నారు టోటల్. సర్లే, ఆ 10,000 నేను సర్తాను. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాక ఇద్దులే. థ్యాంక్ యూ సార్. అయిపోయిందిరా. 10 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయని అలా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. హలో, ఏరా, ఫ్రాడ్ చేసి డబ్బులు దొబ్బేద్దాం అనుకున్నారా? బొక్కలో పడేసి 7 years బయటికి రాకుండా చేస్తా. Sir, sir, we're honest working people, sir. We are just, please try to understand, sir, please. ఇప్పుడు ఏం చేస్తావురా? ఇంకో వారంలో ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేస్తాయి కదరా, మొత్తం సెట్ అయిపోతుంది. ఈ ఒక్కసారి వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఇలాంటి వేషాలు మళ్ళీ వేస్తే తాట తీస్తా. ఇంకో 10 రోజుల్లో ఇన్సూరెన్స్ డబ్బులు నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. దాని తర్వాత మనీ వస్తాయని వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మెయిల్స్కి కూడా ఏ రెస్పాన్స్ లేదు. ఎందుకు తీసుకెళ్ళా? ఏంటి అదేంటి పట్ల పెత్తనం చల్లేస్తున్నావు? వారంలో వస్తే చెప్పాను కదా.
హలో, ఏంటి మేడం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు? నా ఇన్సూరెన్స్ డబ్బులు ఏవి? ఆర్బీఐ ట్రాన్సాక్షన్ దగ్గర స్టక్ అయింది. ఇంకో 2 lakhs కావాలి. మళ్ళీ డబ్బులు ఏంటి? నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా చెప్తున్నాను. పోలీస్కి కంప్లైంట్ ఇస్తాడంట. పిచ్చోడు. సిమ్ చేంజ్ చేసే. ఇంటి గురించి పట్టించుకోవడం చేత కాదు కానీ నోరులేస్తుందా? నాకేం చేయాలో తెలియక ఇలా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. మీరు వెళ్ళొచ్చు. అన్నయ్య చనిపోవడానికి నేను కారణం కాదు రాకేష్. అన్నయ్య చనిపోవడానికి నిజంగా నేను కారణం కాదు. నేను కారణం కాదు.